ఈ వీడియోలో మనం నిజంగా ఎవరు పేదవారు, ఎవరు ధనికులు తెలుసుకుందాం. ఓ మహిళ ఓ బట్టల షాప్‌కి వెళ్ళి, "బాబు, బేసిక్ రేట్ ఉన్నవి, కొంచెం చీప్ అయినా పర్లేదు, కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నా పర్లేదు, నాకు కొన్ని చీరలు చూపించు. రేపు మా అబ్బాయి పెళ్ళుంది, మా ఇంట్లో పనిచేసే వాళ్ళకి కట్నంగా పెడదాం అనుకుంటున్నాను" అని ఆ షాప్ ఓనర్‌ని అడిగింది. ఆ షాప్ ఓనరు చీప్ క్వాలిటీగా ఉన్నవి, తక్కువ రేటు ఉన్నవి కొన్ని చీరలు చూపించాడు. వాటిలో ఆ మహిళ ఒక 2 చీరలు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంట్లో పని వాళ్ళకి ఇవ్వడానికి తీసుకొని వెళ్ళింది. అలా కొంచెం సేపు గడిచిన తర్వాత మరో మహిళ వచ్చి షాపులో అడిగింది, "అయ్యా, నాకు మంచి ఖరీదు గలది, మంచి క్వాలిటీ ఉన్నది, ఒక మంచి చీర చూపించండి. ఎందుకంటే నేను పనిచేసే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయిది పెళ్ళి, నేను వాళ్ళకి పెట్టాలి కట్నం కింద" అని అడిగింది. వెంటనే ఆ షాప్ ఓనరు ఒక మంచి క్వాలిటీ ఉన్నవి ఒక 4 చీరలు చూపించాడు. ఆ మహిళ, "వాటిల్లో కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు బాబు, ఎందుకంటే నేను మా యజమాని వాళ్ళ పెళ్ళప్పుడు కట్నం కింద పెడదామని నెల నెల కొంత డబ్బు పొదుపు చేసుకున్నాను. ఆ పొదుపు చేసుకున్న డబ్బుతో ఓ మంచి క్వాలిటీ ఉన్న చీర, ఓ ఖరీదైన చీర పెడదామనుకున్నాను. ఇంతకంటే కొంచెం ఎక్కువ రేట్ అయినా పర్లేదు, మంచివి చూపించండి" అని షాప్ ఓనర్‌ని అడిగింది. ఆయన ఆయన చెప్పినట్టే ఒక మంచి క్వాలిటీది ఇచ్చాడు. ఆవిడ ప్యాక్ చేసుకొని వెళ్ళింది. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరిలో ఎవరు నిజంగా ధనికులు, ఎవరు నిజంగా పేదలు? మంచి మనసు ఉండి, కొంచెం ధనం తక్కువున్నా, మంచి ఆలోచనతో ఉన్న ఆ పేదరాలు ధనికులు. ఎంత డబ్బు ఉన్నా మనసు చాలా చిన్నదిగా ఉంది, వేరే వాళ్ళకి పెట్టే గుణం లేదు. అప్పుడు ఆవిడ ఎంత డబ్బున్నా పేదరాలుగానే మిగిలిపోయింది.